ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి కూడా భయంకరమైన వ్యాధి బారిన పడి ఎవ్వరి సహాయము దొరకక ప్రతిరోజు ప్రయత్నిస్తున్న వారిని యేసయ్య ఆనాడు బెతస్దా అనే కోనేరు దగ్గర చూచారు. ఆమెన్. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఎన్నో రోజులు గడుస్తున్నాయి, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నావు. అది నీ కుటుంబ పరిస్థితుల గురించి కానీ, నీ యొక్క రక్త సంబంధికుల మార్పు గురించి కానీ, ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ, ఏ విషయాల్లో బహుకాలము నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నిన్ను దేవుడు చూచారు. ఆమెన్. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆ బెతస్దా అనే కోనేరు దగ్గర ఎంతోమంది రోగులు అనేక మంది ఉన్నారండి. అయితే దేవుని దృష్టి ఈ వ్యక్తి మీదే పడింది. ఈరోజు ఈ వాగ్దానాన్ని వేల మంది వింటూ ఉన్నారు, కానీ దేవుడు నీతో ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నారు. స్వస్థపడగోరుచున్నావా అని ఈ దినము దేవుడిని అడుగుతున్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో ఈరోజు స్వస్థత కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒక ఆరోగ్యం గురించా, అప్పు బాధ నుంచి విడుదల గురించా, బిడ్డలకు మంచి జీవితం గురించా, నీ జీవితం గురించా, దేని కోసమైతే ఈరోజు దేవుడు నిన్ను అడగమనంటూ ఉన్నారో విశ్వాసంతో నమ్మిక ఉంచి ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన చేయి. అయ్యా, ఈరోజు ఇదిగో నువ్వు నాతోనే మాట్లాడావు, నువ్వు నన్నే అడిగావు గనక ఇదిగో అయ్యా నాకు ఈ విషయంలో ప్రభువా స్వస్థత కావాలి, ఈ విషయంలో నాకు విడుదల కావాలని నువ్వు ప్రార్థన చేసినట్టయితే గనక దైవ సేవకునిగా చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు నీ పట్ల ఒక గొప్ప విడుదల కార్యము, అద్భుత కార్యము యేసయ్య చేయబోతూ ఉన్నారు. ఆమెన్. అందుకనే ప్రభు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అన్నారు. ఆయన చేయగలడని ఆయనకు తెలుసు. అయితే ఆయన చేస్తాడు అని నీకు తెలియాలి, నువ్వు నమ్మాలి. దేవుని సన్నిధిలో ఆయన కోరుకునేదేంటి? మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకుతూ ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా కూడా ఆయన నీకు దయచేస్తారు. ఈరోజు నువ్వు యొక్క బాధ దేవుడు చూశాడండి. నువ్వెంత కన్నీరు గారుస్తున్నావో, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, ఎంతలాగా దేవుణ్ణి గోజాడుతున్నావో, అడుగున దేవునితో మాట్లాడుతున్నావో ఆయన విన్నాడు, ఆయన చూచాడు. అందుకనే ఎంత గొప్ప వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నారు. నమ్మి ప్రార్థన చేయి. ఎవరో చూస్తారో ఏదో అనుకుంటారు, వద్దు. ఎవరైనా సరే నీతో కొంతవరకే ఉంటారు. దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే. ఈరోజు ఆయన చూడాలని ప్రార్థన చేయి. ఆయన చేస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో పలుకు. నువ్వు చేసే ప్రార్థనకు, నువ్వు చేసే ఆ యొక్క విశ్వాసమైన ఆ మాట్లాడే ఆ మాటలకు, ప్రార్థనకు ఈరోజే, ఇప్పుడే దేవుడు నీకు జవాబు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.